ఆయన బలమేందో తెలిసిపోయింది. తెలంగాణలో పోటీ చేస్తే 8 నియోజకవర్గాల్లో డిపాజిట్ లేవు. ఆయన కన్నా మిన్నగా ఒక అమ్మాయి, ఒక పేద ఎస్సీ అమ్మాయి బర్రెలక్క పోటీ చేసింది. 5,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. అతనికి రాలా, అతను పారిపోయాడు. నోటా కన్నా తక్కువ, బర్రెలక్క కన్నా తక్కువ. అలాంటి వ్యక్తి చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తాడంట. నేను అందుకనే పేదవారిని, నేను అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని, నేను అందుకనే ఈ సమాజంలో వెనుకబడిన కులాలకు 2 చేతులు జోడించి ప్రాధేయపడతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి అవసరం మనకు, జగనన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్రలు చేస్తా ఉన్నాం. ఈ బస్సు యాత్రలు ఎక్కడ జగనన్న లేడు, జగనన్న బొమ్మ. ఈ రోజు జగనన్న పంపిన సైనికులం మీ ఎస్సీలము, మీ ఎస్టీలము, మీ బీసీలము, మీ మైనారిటీలకు వచ్చి ఓటు అడుగుతాకి వస్తా ఉన్నాం. మన బాధ్యత. అందుకని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికల్లో జగనన్న మరలా ముఖ్యమంత్రి అవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది, ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే పర్టిక్యులర్ గా రాజంపేట నియోజకవర్గంలో మంచి మనసున్నటువంటి వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ఏ సాయం చేయగలిగే వ్యక్తి, మీ తలలో నాలుకలా ఉండే వ్యక్తి, మీ అందరినీ కలుపుకుపోయే వ్యక్తి మల్లికార్జున రెడ్డి అన్న. మరొక వ్యక్తి మీకు తెలుసు, మీ పార్లమెంట్ సభ్యుడు, మనసున్న వ్యక్తివంతుడు, మంచివాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న. ఇద్దరు గెలవాలా. వీరిద్దరూ గెలిస్తే రాష్ట్ర రాజకీయాలలో కాదు, భారతదేశ రాజకీయాలలో జగనన్న ఒక ధృవతార. జగనన్న ముఖ్యమంత్రితో పాటు భారతదేశ రాజకీయాలను శాసిస్తాడు. అది మన బాధ్యత. అందుకనే తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలారా జగనన్నను కాపాడుకుందామని చెప్పాలనే ఉద్దేశంతో ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చా. తప్పకుండా జగనన్నను ఆస్వాదించాలా. మనమందరి కలిసి నడుద్దాం. భావితరాల భవిష్యత్తు చూసే జగనన్నకు అండగా ఉందామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.